అక్షరాల దాదాపు 25,672 కోట్ల రూపాయలు. ఇదేంటో తెలుసా? గత ప్రభుత్వం 2018 నుంచి 2023 వరకు వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా అందించిన మొత్తం ఇది. కానీ సాగు చేసిన భూమికి కాదండోయ్! నిజానికి పెట్టుబడి సాయం అంటే భూమిని సాగు చేసి పంట పండించేందుకు రైతుకు పెట్టుబడి కోసం అవసరమయ్యేటువంటి ఖర్చునుగాను ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం. అదే ఈ రైతు బంధు. కానీ ఇక్కడ రైతు బంధు ఇచ్చింది ఎవరికో తెలుసా? చెట్లకు, రోడ్లకు, స్థిరాస్తి వెంచర్లకు, గుట్టలకు, బంజరు భూములకు, ఇలా సాగు చేయని భూములకు ఇచ్చిన మొత్తమే దాదాపు 25,672 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వ హయాంలో మొత్తం 12 విడతల్లో రైతు బంధు కింద రైతులకు అందజేసినటువంటి మొత్తం 80,454 కోట్ల రూపాయలు విడుదల చేయగా, అందులో 25,672 కోట్లు సాగు చేయనటువంటి భూములకే అందించినట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించినట్లు మనం పత్రికల్లో కూడా చూసాం. రాష్ట్రంలో ఈ రైతు బంధు స్థానంలో రైతు భరోసాను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పేరిట జరిగిన నిధుల దుర్వినియోగం మళ్ళీ జరగకుండా ఉండేందుకు ఈ యొక్క రైతు భరోసా పథకం విధి విధానాల కోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. గత 6 ఏళ్లలో ప్రభుత్వం విడుదల చేసిన రైతు బంధు నిధుల వివరాలు చూస్తే 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 10,486 కోట్ల 36 లక్షల రూపాయలను విడుదల చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 10,532 కోట్ల 2 లక్షల రూపాయలు విడుదల చేసింది. 2020-21 సంవత్సరంలో 14,656 కోట్ల 1 లక్ష రూపాయలు విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి గాను 14,772 కోట్ల 99 లక్షల రూపాయలు విడుదల చేసింది. 2022-23 14,743 కోట్ల 2 లక్షల రూపాయలు విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 15,262 కోట్ల 92 లక్షల రూపాయలు రైతు బంధు నిధులు విడుదల చేసింది. మొత్తం 80,453 కోట్ల 32 లక్షల రూపాయలను రైతు బంధు రూపంలో అందించగా, అందులో 25,672 కోట్ల 18 లక్షల రూపాయలు సాగు చేయనటువంటి భూములకు అందించిన మొత్తం ఇది. ఈ క్రమంలోనే నేటి నుంచి అంటే జూలై 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయనుంది. అంటే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలి, అందరికీ వర్తింపజేయాలా, ఏమైనా కండిషన్లు పెట్టాలా అనే అంశాలపై రైతుల నుండి, రైతు సంఘాల నుంచి, ప్రజల నుంచి, రాజకీయ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనుంది. ఈ యొక్క కమిటీ పర్యటించే షెడ్యూల్ చూసినట్లయితే 10వ తేదీన ఖమ్మం జిల్లాలో, 11వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో, 12వ తేదీన వరంగల్ జిల్లాలో, 15వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో, 16వ తేదీన సంగారెడ్డి మెదక్ జిల్లాలో, 18వ తేదీన నిజామాబాద్ జిల్లాలో, 19వ తేదీన నల్లగొండ జిల్లాలో, 23వ తేదీన రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క కమిటీ పర్యటించి సలహాలు, సూచనలు తీసుకోనుంది. ఏది ఏమైనా రైతు భరోసా పథకం అమలులో నిధుల దుర్వినియోగం కాకుండా ఈ యొక్క కమిటీ విధి విధానాలను రూపొందిస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.